హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఎంతో హెల్తీ అయిన మష్రూమ్ సూప్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దాని బెనిఫిట్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మన క్యాన్సర్ రాకుండా నివారించే పోషకాలు కూడా ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఇమ్యూనిటీ పవర్ మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ మెమరీ పవర్కి చాలా మంచిది. సో ఇంత మంచి దాన్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందామా. సో ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ ఆర్ కొంచెం ఆయిల్ ఏదైనా సరే మనం యాడ్ చేసుకొని అండ్ చాప్డ్ ఆనియన్స్ అనమాట, ఒక హాఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ అనమాట, రెండు యాడ్ చేసుకొని అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ అనమాట. సో కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సో అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి. సో కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సో కొంచెం బీన్స్ అండ్ క్యారెట్ మంచిగా చాలా స్మాల్ పీసెస్గా చాప్ చేసుకున్నవి అండ్ టమాటో అండ్ మనం స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్. ఇఫ్ మనకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ మనం మిగతా ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా వాటిని ఆ బటర్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ సో ఆ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కొంచెం యాడ్ చేసుకోవాలి, తర్వాత మనం కొంచెం యాడ్ చేసుకుంటాం. సో మంచిగా మష్రూమ్స్ని స్మాల్ పీసెస్గా చాప్ చేసుకొని చాప్ చేసుకున్న వాటిని కూడా మంచిగా మనం వాష్ చేసి పెట్టుకుంటాం కదా, సో దాన్ని యాడ్ చేసేసుకుందాం. సో యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని కూడా ఫ్రై చేసుకుందాం ఆ బటర్లో. సో ఇవి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇవి ఆయిల్ బటర్లోనే ఏంటంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. సో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ వాటర్ మనం ఎన్ని కప్స్ కావాలి అనుకుంటే సూప్ మనం అన్ని కప్స్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ నేను 3 పర్సన్స్కి నేను సూప్ చేస్తున్నాను కాబట్టి సో నాకు 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది ఇనఫ్ అనమాట. సో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వను. సో దాంట్లో మనము కావాలి అనుకుంటే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అనమాట మంచిగా సన్నగా చాప్ చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటాం. సో అది మంచిగా మిక్స్ చేసుకొని అండ్ కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బికాస్ మష్రూమ్ మనకి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం కొంచెం బాయిల్ అయిన తర్వాత సో కొంచెం ఒక హాఫ్ 2 స్పూన్ అనమాట పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటాను. మళ్ళీ అండ్ దెన్ ఏంటంటే మనము చిక్కగా కావడానికి మనం కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం కార్న్ఫ్లోర్ అనేది ఒక 2 స్పూన్స్ అనేది ఆప్షనల్ అనమాట. మనం కావాలి అనుకుంటే ఓకే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం కొంచెం వాటర్గా ఉన్న తీసుకోగలం అనుకుంటే కార్న్ఫ్లోర్ అయినా అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ థిక్నెస్ అయ్యేంత వరకు కొంచెం సేపు బాయిల్ చేసుకుంటే అంతే మనకి మష్రూమ్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. సో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఫస్ట్లో చూసాం కదా, సో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదాన్ని మనం మిస్ చేసుకుంటామా. సో న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.